प्रेमाचा गोड दे सोबत जोडे आया प्रेमाचा गोड दे सोबत जोडे लाजी खुशी ते प्रेमाचा गोड ते लड़की का హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సమ్ కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. వెళ్ళైతే ఒకసారి టెలిగ్రామ్లో చూడండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ వెళ్ళైతే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి అయితే వినండి. నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసిడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ పెడతాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎలర్ట్ మోషన్ న్యూ వర్జన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. వెళ్ళైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి యాప్ని. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు కూడా కొంచెం అయితే ఎడిట్ చేయడానికి అయితే నాకు కూడా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఇక్కడైతే చూడండి, అయితే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్కి తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ మీడియాలో వెళ్ళి మీ ఫోటోస్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక ఫోటో అయితే సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా సేమ్ అదేవిధంగా. తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఇలాగా. నెక్స్ట్ ఇంకో ఫోటో, తర్వాత ఇంకో ఫోటో. ఇలాగైతే మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే అలాగే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుని ఇప్పుడైతే మనమైతే ఈ ఫోటోస్కి సేవ్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేక్రెడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టోటల్గా అయితే మీకు అయితే 4 ఎఫెక్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ వెళ్ళండి ఫ్రెండ్స్. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకైతే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో దగ్గరికి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకైతే వచ్చేయండి. నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయాలి. మళ్ళీ ఈ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇలాగే మీరైతే లాంగ్ ఫోటో సేవ్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మీరైతే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే బీట్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ దగ్గర 2 బీట్స్ ఈ విధంగా. నెక్స్ట్ అక్కడైతే వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. మళ్ళీ సేగడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనమైతే లాస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని బీట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్లో వెళ్ళిపోతాం. లాస్ట్లో ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి అయితే మీద కంటిన్యూస్గా ఈ ఎఫెక్ట్ అయితే లాస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి అన్ని ఫొటోస్కి. తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుగా అయితే వచ్చేయండి. ఇలా ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి అన్ని ఫొటోస్కి. తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేక్రెడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్రెడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుని ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. మళ్ళీ బీట్ అనేది ఓపెన్ చేసుకుని ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి డబుల్ బీట్ మార్క్ ఇక్కడ 7.30 నుంచి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫోటోస్కి ఇలా మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అలా ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 2 ఫోటోస్కి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 2 ఫోటోస్కి ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసుకుంటా 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఈ 2 ఫోటోస్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ 2 ఫోటోస్కి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ అయితే రావాలి. మనం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేగడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి.
మళ్ళీ బ్యాక్ అయితే రావాలి. మళ్ళీ ఈ బీట్ ఫ్రాన్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకైతే వచ్చేయండి. ఇప్పుడైతే దీనికి ముందు అయితే మనమైతే 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒక ఫోటోకి గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చిన ఫోటోకి అయితే మనమైతే ఈ థర్డ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, F12 3 డాట్స్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటోకి, మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో మనకైతే ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఫోటో అయితే వస్తుంది. ఆ ఫోటోకి మీరైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ లాస్ట్ ఫోటోకి. ఇక్కడ వరకు అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే సింపుల్గా మనమైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దానికోసం పైన ఎక్స్ట్రాని క్లిక్ చేసుకొని వీడియోలో వెళ్ళి నచ్చిన రిజల్ట్స్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆఫ్ యాడ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే ముందుగానే వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.